హాయ్ అన్న. హలో అండి. ఎక్కడి నుంచి వస్తుంది? హైదరాబాద్ అండి నేను. సో చిరంజీవి గారికి 2006లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ కూడా అదొక ఈవెంట్లా చేసుకున్నారు, అదే ఒక సంబరంలా జరుపుకున్నారు. ఇప్పుడు 2024లో పద్మవిభూషణ్ వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉందండి. దీంట్లో ముఖ్యంగా మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఆయనకు పద్మభూషణ్ వచ్చే టైంకి ఆయన కంప్లీట్ సినిమాలకి, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా రంగాలకు మాత్రం పరిమితమే ఉన్నారు అప్పటిదాకా. 2009లో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి సినిమాల్లోకి రావడము, ఇవన్నీ కూడా మనం చూసినవే. ఈ 2006కి ముందు ఆయన చేసిన సినిమాలు వాటన్నిటికీ గుర్తింపుగా వాళ్ళకి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలనిపించింది. ప్లస్ అప్పుడు చేసిన సేవలు కూడా యాడ్ అయ్యాయి. కానీ తర్వాత చూస్తే సినిమాల సంఖ్యాపరంగా తక్కువ ఉన్నాయి. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్ళారు, తిరిగి వచ్చారు. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఆయన చేసిన సేవల్ని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి కోవిడ్ టైంలో కానివ్వండి, ఆక్సిజన్ బ్యాంక్ పెట్టడం కానివ్వండి, బ్లడ్ బ్యాంక్ అనేది నిరంతరం మనకు అది గారు మాట్లాడినట్టు దేశంలో రక్తం కొరత వల్ల చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అన్న దాంట్లో ఆయన పాత్ర ఉంది అన్నది ఆయన మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది ఫ్యాన్స్ అందరికి కూడా. ఈరోజు పొద్దున లేట్గా వచ్చింది ఈ అవార్డు, ఎప్పుడో రావాల్సిందని డైహార్ట్ ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. ఇంకా అది చిరంజీవి గారికి కూడా అదే ఉద్దేశం ఉంటే నాదే అదే ఉద్దేశం ఉంటా. కానీ బట్ ఆయన అయితే ఊహించలేదు, ఎదురు చూడలేదు దాని గురించి, దానికిగా వెతుక్కుంటూ వచ్చింది అన్నది ఆయన అభిప్రాయం. ముందు భారతరత్న కూడా త్వరగా వస్తుందేమో చెప్పలేం కదా, అది ఒకటి. ముఖ్యంగా మనం ఆయన నుంచి ఖచ్చితంగా ఆయన చేసిన సేవలు అన్నవి అందరూ నేర్చుకొని సాటి మనిషికి సహాయపడుతూ ఉండడం అన్నది అందరూ నేర్చుకోవాలి అని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది, రాజ్ కపూర్ ఫ్యామిలీ కానివ్వండి, చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నారు. అంటే ఒక ఫ్యామిలీ నుంచి ఇంతమంది స్టార్ హీరోలు, అసలు ఒక పెద్ద ఇన్స్పైరింగ్ జర్నీ అనుకోవచ్చు చిరంజీవి గారిది. సో అటువంటి పర్సనాలిటీకి అవార్డు అనేది రావడం, ఇంకా ముందు భారతరత్న కూడా రావాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అండి. ఈ రోజు కాదు, ప్రతి ఒక్క చిరంజీవి గారి అభిమానులందరికీ కూడా ఎప్పటి నుంచో ఆయన భారతరత్న అన్నది చూడాలన్నది ఎంతోమంది కోరిక. అది కూడా భవిష్యత్తులో వస్తుంది అనేది ఖచ్చితంగా డిజర్వ్ క్యాండిడేట్ అని చెప్పేసి అనుకోవాలి చిరంజీవి గారిని భారతరత్న. 100% అండి. ఖచ్చితంగా ఆయన డిజర్వింగ్. సౌత్ ఇండియా నుంచి మరో యాక్టర్ ఖచ్చితంగా చిరంజీవి గారే ఉంటారు భారతరత్న అవార్డు గెలిచిన వారి జాబితాలో. దాంట్లో మాత్రం అనుమానమే లేదు. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, లేకపోతే 3-4 ఎన్నేళ్ళైనా కానీ ఖచ్చితంగా ఆయన అయితే మాత్రం ఆ భారతరత్న అవార్డు మాత్రం ఖచ్చితంగా చిరంజీవి గారి పేరు ముందు వచ్చి చేరడం తథ్యం. థ్యాంక్స్. థ్యాంక్స్ అండి.